మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి త్రిభుజాలు ట్రయాంగిల్స్ అనేది అసలు ఎన్ని భుజాలు ఉంటాయి, ఎన్ని కోణాలు, శీర్షాలు ఏంటో చూద్దామన్నమాట. ఒక త్రిభుజానికి 3 శీర్షాలు ఏబిసి అయినా ఆ త్రిభుజాన్ని ట్రయాంగిల్ ఏబిసితో చూసిస్తామన్నమాట. త్రిభుజానికి 3 శీర్షాలు ఉంటాయి, అది ఏబిసి ఉంటాయి కదా, వాటిని ఆ త్రిభుజాన్ని ట్రయాంగిల్ ఏబిసితో చూసిస్తాము. అలాగే ట్రయాంగిల్ ఏబిసికు 3 భుజాలు ఉంటాయి, ఏబి, ఏసి, బీసీ 3 భుజాలు, అలాగే 3 కోణాలు, యాంగిల్ బిఏసి, యాంగిల్ ఏసీబీ, యాంగిల్ సిబి అనే 3 కోణాలు ఉంటాయి. అలాగే 3 శీర్షాలు ఏబిసి అనేవి 3 శీర్షాలు ఉంటాయి అన్నమాట. అలాగే ట్రయాంగిల్ ఏబిసిలో శీర్షం ఏకి ఎదుటి భుజం, ఏకి ఎదుటి భుజం అవుతుంది, ఏకి ఎదుటి భుజం బీసీ అవుతుంది. అలాగే బికి ఏసీ ఎదుటి భుజం అవుతుంది, సికి ఏబి అనేది ఎదుటి భుజం అవుతుంది అన్నమాట. అలాగే ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బిఏసి కోణానికి ఎదురుగా ఉన్న భుజము బీసీ అవుతుంది. బిఏసి ఇక్కడ యాంగిల్ ఏ అనేది మధ్యలో ఉన్నదాన్ని యాంగిల్గా తీసుకుంది. యాంగిల్ బిఏసి ఏకి ఏదైతే ఆపోజిట్ ఎదురుగా ఉంటుందో అది దాని యొక్క భుజం అవుతుంది అనమాట. సో ఏకి ఎదుటి భుజం బీసీ, యాంగిల్ బిఏసి కోణానికి ఎదురుగా ఉన్న భుజం బీసీ అవుతుంది. అలాగే యాంగిల్ ఏసీబీ కోణానికి ఎదురుగా ఉన్న భుజం వచ్చి ఏబీ అవుతుంది. యాంగిల్ సిబిఏ కోణానికి ఎదురుగా ఉన్న భుజం వచ్చి సి అవుతుంది అనమాట. నెక్స్ట్ భుజాల పొడవుల ఆధారంగా త్రిభుజాలను 3 రకాలుగా విభజించవచ్చు. అంటే వాటి లెన్స్ని బేస్ చేసుకొని వాటిని 3 టైప్స్గా విభజించవచ్చు అనమాట. అవేంటంటే మనకి ట్రయాంగిల్స్ యాక్చువల్ మనకి 3 ఉన్నాయి. ఈక్విలేటరీ ట్రయాంగిల్, ఐసోస్కేలన్ ట్రయాంగిల్, స్కేలన్ ట్రయాంగిల్ 3 ఉన్నాయి. 3 భుజాలు సమానంగా 3 భుజాల పొడవులు సమానంగా త్రిభుజాన్ని ఏమో మనం సమబాహు త్రిభుజం అంటాము. అంటే దాంట్లో 3 సైడ్స్ కూడా మనకి సమానంగా ఉంటాయి. ఈ 3 సైడ్స్ అనేవి సమానంగా ఈక్వల్ లెంత్ అనేది ఉంటే దాన్ని మనం సమబాహు త్రిభుజం అంటాము. అలాగే ఏవైనా 2 భుజాల పొడవులు సమానంగా గల త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాము. 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండి థర్డ్ సైడ్ అనేది డిఫరెంట్ లెంత్ కలిగి ఉంటే దాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటామన్నమాట. అలాగే 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉన్న త్రిభుజాన్ని, అంటే 3 లెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, సో దాన్ని విషమబాహు త్రిభుజము అంటారు. నెక్స్ట్ ఇది లెన్స్ సైడ్స్ ఆధారంగా ఒక సైడ్స్ 3 ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమన్నట్టు 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 3 అవుతుంది. సో సైడ్స్ ఇచ్చి చేయమంటే ఇవి. అలాగే యాంగిల్స్ పరంగా కోణాల ఆధారంగా కూడా త్రిభుజాలను 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. 3 కోణాలు అల్పకోణాలైనా ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే అల్పకోణ త్రిభుజం అంటాము. 3 యాంగిల్స్ కూడా మనకి బిలో 90 డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే దాన్ని అల్పకోణ త్రిభుజం అంటాం. 90 డిగ్రీస్ కన్నా మనకి తక్కువ కనుక ఉన్నట్లయితే 90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం అల్పకోణ త్రిభుజం అంటాము. ఒక కోణం అధిక కోణంగా గల త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటాము. అంటే గ్రేటర్ దెన్ ఎబో 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి. 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ కనుక ఉంటే దాన్నేమో అధిక కోణ త్రిభుజం అంటాము. ఒక కోణం లంబకోణంగా గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్న యాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం అనమాట. లంబకోణం గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాము. ఒక అల్పకోణ త్రిభుజము సమబాహు త్రిభుజం కావచ్చు. అల్పకోణ త్రిభుజం అనేది సమబాహు త్రిభుజం కావచ్చు. ఎప్పుడు సమబాహు త్రిభుజం అవుతుంది? యాంగిల్ అనేది మనకి 60 డిగ్రీస్ అవుతుంది. ఈచ్ యాంగిల్ అనేది 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్ బిలో తక్కువే కాబట్టి అది మనకి సమబాహు త్రిభుజం అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక అల్పకోణ త్రిభుజము సమద్విబాహు త్రిభుజం కావచ్చు. సమద్విబాహు త్రిభుజం అల్పకోణ త్రిభుజం అనేది 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నది మనకి అల్పకోణ త్రిభుజం అవుతుంది. సో అల్పకోణ త్రిభుజం అనేది సమద్విబాహు త్రిభుజం కూడా కావచ్చు అనమాట. ఒక అల్పకోణ త్రిభుజం విషమబాహు త్రిభుజం కావచ్చు. ఒక అల్పకోణ త్రిభుజం అనేది విషమబాహు త్రిభుజం అవ్వడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఒక లంబకోణ త్రిభుజము సమద్విబాహు త్రిభుజం కావచ్చు. ఆ త్రిభుజాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. నెక్స్ట్ ఒక లంబకోణ త్రిభుజము విషమబాహు త్రిభుజం కావచ్చు. విషమబాహు త్రిభుజం అంటే దీంట్లో 3 యాంగిల్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఒకటి 90 ఉన్నా, ఒకటి 60, ఒకటి 30 అంటే ఇక డిఫరెంట్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి సో ఇది కూడా మనకి లంబకోణ త్రిభుజం. ఒకటి రైట్ యాంగిల్ ఉండిద్ది. రైట్ యాంగిల్ ఉన్న కోణం కూడా మనకి విషమబాహు త్రిభుజం అనేది కావచ్చు.
ఒక అధిక కోణ త్రిభుజము సమద్విబాహు త్రిభుజం కావచ్చు. ఒక అధిక కోణ త్రిభుజము సమద్విబాహు త్రిభుజం కావచ్చు అన్నమాట. అలాగే ఒక అధిక కోణ త్రిభుజము విషమబాహు త్రిభుజం కావచ్చు. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం అనేది విషమబాహు త్రిభుజం కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక త్రిభుజంలో లంబకోణం ఉంటే అది ఒకటే ఉంటుంది. ఒక త్రిభుజంలో లంబకోణం ఉంటే, లంబకోణం అంటే ఒక ట్రయాంగిల్లో వచ్చి మనకి రైట్ యాంగిల్ లంబకోణం 90 degrees అనేది ఒకటే ఉంటుంది. ఒక త్రిభుజంలో అధిక కోణం ఉంటే అది ఒకటే ఉంటుంది. అలాగే త్రిభుజంలో అధిక కోణం అనేది అబవ్ 90 degrees అది కూడా ఒకటే ఉంటుంది అన్నమాట. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తము 3వ భుజం పొడవు కంటే ఎక్కువ. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తము 3వ భుజం పొడవు కంటే ఎక్కువ అన్నమాట. ఇది చూడండి, ఇవి ట్రయాంగిల్లో మనకి 2 sides, సపోజ్ ఈ సైడ్ ఇది 6, ఇది 5, ఇది 7 ఉందనుకోండి. ఇక్కడ ఏమన్నాడు, ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవులు మొత్తము 3వ భుజం కన్నా ఎక్కువ అన్నాడు. ఈ రెండిట్లో ఏ 2 sides యాడ్ చేసినా అది థర్డ్ సైడ్ కంటే ఎక్కువే ఉంటుంది అన్నమాట. సో ఎక్కువగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ప్లస్ బీసీ గ్రేటర్ దెన్ సిఏ. ఈ 2 యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు ఈ యాంగిల్ కంటే అది ఎక్కువే ఉంటుంది. లేదా బీసీ ప్లస్ సిఏ యాడ్ చేసినా, లేదా సిఏ ప్లస్ ఏబీ, ఏ 2 యాంగిల్స్ యాడ్ చేసినా కూడా అది థర్డ్ సైడ్ కంటే మనకి ఎక్కువే ఉంటుందన్నమాట. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవుల భేదము 3వ భుజం పొడవు కంటే తక్కువ. భేదము అన్నాడు. భేదం అంటే డిఫరెన్స్ అనేది మనకి 3వ భుజం కంటే తక్కువే ఉంటుంది అన్నమాట. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల పొడవులు, ఒక ఏబీ వచ్చి మనకి 5, బీసీ = 6, సిఏ = 4 తీసుకున్నాం అనుకో. ఏదైనా డిఫరెన్స్, ఇప్పుడు బీసీ మైనస్ ఏబీ తీసుకుంటే 1 వచ్చింది. సో దీనికన్నా ఇది మనకి తక్కువే అనమాట. సో త్రిభుజంలో 2 భుజాల పొడవులు భేదం అంటే డిఫరెన్స్, వాటి మధ్య డిఫరెన్స్ అనేది 3వ భుజం కన్నా తక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నట్లయితే ఏబీ మైనస్ బీసీ లెస్ దెన్ సిఏ కంటే ఈ వాల్యూ అనేది మనకి తక్కువగా ఉంటుంది. అలాగే బీసీ మైనస్ సిఏ లెస్ దెన్ ఏబీ, సిఏ మైనస్ ఏబీ లెస్ దెన్ బీసీ. ఈ 2 యాంగిల్స్ కన్నా ఈ 2 యాంగిల్స్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ థర్డ్ యాంగిల్ కంటే ఆ వాల్యూ అనేది మనకి తక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి త్రిభుజంలో ఏదైనా శీర్షము నుండి దాని ఎదుటి భుజానికి గల దూరాన్ని ఎత్తు అంటాము. ఏదైనా శీర్షము నుండి దాన్ని ఎదుటి భుజానికి గల దూరాన్ని ఎత్తు అంటాము. త్రిభుజానికి 3 భుజాలకు 3 శీర్షాల నుండి 3 ఎత్తులు గీయవచ్చు అన్నమాట. ఇవ్వండి, ఏ నుంచి బీసీకి, ఏ నుంచి ఇది బీసీకి ఇక్కడ ఏ శీర్షం నుంచి ఇది దీని యొక్క ఎత్తు అవుతుంది. అలాగే బీకి, అలాగే సికి ఇది ఎత్తు అవుతుంది అన్నమాట.